వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కెన్యా ప్రభుత్వానికి అక్కడి ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కొత్త చిత్రం షూటింగ్ కోసం కెన్యాలో గడిపిన సమయం జీవితంలో మరచిపోలేని ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. కెన్యాలోని అద్భుతమైన ప్రకృతి, వన్యప్రాణి వైవిధ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇక్కడ చిత్రీకరణ జరపడం నా కెరీర్‌లోనే అత్యంత గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి అని రాజమౌళి అన్నారు. అంతకుముందు ఈ విషయంపై కెన్యా మంత్రి ముసాలియా ముథావాడి స్పందిస్తూ రాజమౌళి వంటి ప్రపంచ స్థాయి దర్శకుడు తమ దేశంలో చిత్రీకరణ జరపడం గర్వకారణమని అన్నారు. కెన్యా పర్యటన నా జీవితంలో ఒక అందమైన మర్చిపోలేని అనుభవం. ఇక్కడి విశాలమైన భూభాగాలు, నమ్మశక్యం కాని వన్య ప్రాణులు అద్భుతం. ఇక్కడ చిత్రీకరణ జరపడం నా కెరీర్లోనే అత్యంత గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటి అని రాజమౌళి అన్నారు. మసాయి మారా, నైవాషా, సంబోరో, అంబోసెలి వంటి ప్రాంతాల్లోని స్థానికులు, ప్రభుత్వం అందించిన అపూర్వ సహకారం, ఆతిథ్యం మరవలేనివని ఆయన వివరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB29 షూటింగ్లో భాగంగా రాజమౌళి తన బృందంతో కలిసి కెన్యాలో పర్యటించారు. దాదాపు 2 వారాల పాటు జరిగిన ఈ చిత్రీకరణలో 120 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సినిమాలోని ఆఫ్రికా నేపథ్య సన్నివేశాల్లో దాదాపు 95% కెన్యాలోనే చిత్రీకరించడం విశేషం. అంతకుముందు ఈ విషయంపై కెన్యా మంత్రి ముసాలియా ముథావాడి స్పందిస్తూ రాజమౌళి వంటి ప్రపంచ స్థాయి దర్శకుడు తమ దేశంలో చిత్రీకరణ జరపడం గర్వకారణమని అన్నారు. తూర్పు ఆఫ్రికాలోని పలు దేశాల్లో పర్యటించిన తర్వాత రాజమౌళి బృందం తమ దేశాన్ని ఎంచుకోవడం కెన్యా అందాలకు, ఆతిథ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా ఆసియాలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణంగా నిలవబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా 100 కోట్లకు పైగా ప్రేక్షకులు కెన్యా సౌందర్యాన్ని వీక్షించనున్నారని కెన్యా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇది తమ దేశ పర్యాటక రంగానికి, అంతర్జాతీయ ఖ్యాతికి ఎంతగానో దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కెన్యాలో కీలక షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాజమౌళి బృందం తదుపరి చిత్రీకరణ కోసం భారత్కు తిరిగి బయలుదేరింది. ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.